హలో ఎవ్రీవన్. ఎంసెట్ సంబంధించిన ఫైనల్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ ఈ రోజు అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ మనం చూడొచ్చు డౌన్లోడ్ అలాట్మెంట్ ఆర్డర్ బై సైనింగ్ ఇన్ త్రూ క్యాండిడేట్స్ లాగిన్. ఇక్కడ క్యాండిడేట్స్ లాగిన్ అనే ట్యాబ్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు ఈ విధమైన లాగిన్ క్రెడెన్షియల్స్ అయితే అడుగుతుంది. ఇవన్నీ ఫిల్ చేసి సైన్ ఇన్ కొట్టగానే మీ అలాట్మెంట్ ఆర్డర్ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ వీడియోలో మనం ప్రధానంగా సెకండ్ ఫేజ్ అండ్ ఫైనల్ ఫేజ్లో ఏవైతే సీట్ వచ్చి పేమెంట్ డిఫరెన్స్ ఏదైతే ఉందో, ట్యూషన్ ఫీ రిఫండ్ ఎలా అవుతుంది ఆర్ ఫీ పేమెంట్ ఎలా చేయాలి, అలాగే ఎక్నాలెడ్జ్మెంట్ స్లిప్, సర్టిఫికేట్ ఎక్నాలెడ్జ్మెంట్ స్లిప్ని మనము ఎప్పుడు హ్యాండ్ ఓవర్ చేసి సర్టిఫికేట్స్ రిటర్న్ తీసుకోవాలి, వివరాలు తెలుసుకునే ముందు కాలేజ్ దోస్త్ వాళ్ళు ఫ్రీగా వాట్సాప్ ద్వారా వాళ్ళు పేరెంట్స్కి అండ్ స్టూడెంట్స్కి అయితే గైడెన్స్ ఇస్తున్నారు. ఆ వివరాలు తెలుసుకున్నాక అలాట్మెంట్ తర్వాత 3 ఇంపార్టెంట్ పాయింట్స్ ఏం ఫాలో అవ్వాలనేది ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాం. కాలేజ్ దోస్త్ వాట్సాప్ లింక్ నేను డిస్క్రిప్షన్ పార్ట్లో పెడతాను. మీరు లింక్ ఓపెన్ చేయగానే ఈ విధమైన ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతుంది. మీరు తెలంగాణ ఎంసెట్ స్టూడెంట్స్ అయితే టీఎస్ కౌన్సిలింగ్ గ్రూప్స్లో ఏదైనా ఒక వాట్సాప్ గ్రూప్లో మీరు జాయిన్ అవ్వండి. ఈ వాట్సాప్ ద్వారా వీళ్ళు కంప్లీట్ గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ ఇవ్వడమే కాకుండా ప్రతి ఇన్ఫర్మేషన్, ఎంసెట్ రిలేటెడ్ ప్రతి ఇన్ఫర్మేషన్ వాట్సాప్ ద్వారా మీకు తెలియజేస్తారు. సో డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ అండ్ జాయిన్ ద వాట్సాప్ గ్రూప్. సీట్ ఆల్రెడీ అలాట్ అయింది కాబట్టి 3 ఇంపార్టెంట్ పాయింట్స్ మనం ఏం ఫాలో అవ్వాలనేది వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిది ఫస్ట్ పాయింట్, పేమెంట్ ఆఫ్ ఫీజ్. సో పేమెంట్ ఆఫ్ ఫీజ్కి లాస్ట్ డేట్ 12th, అంటే ట్యూస్డే రోజు ఉంది మనకి. సో ట్యూస్డే రోజు కాకుండా ఈ రోజే మీరు పేమెంట్ ఆఫ్ ఫీజ్ చేయడానికి ప్రయత్నించండి. ఎందుకంటే పేమెంట్ ఆఫ్ ఫీజ్ ప్రతి స్టూడెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఈ స్టూడెంట్ చూసినట్టయితే ఈ స్టూడెంట్కి సెకండ్ ఫేజ్లో విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాలేజ్లో సీట్ రావడం జరిగింది కంప్యూటర్ సైన్స్లో. ఇక్కడ ఈ కాలేజ్లో 90,000 ఫీజు ఉంది. ఈ స్టూడెంట్ 55,000 అయితే పేమెంట్ ఆఫ్ ఫీజ్ చేసింది. సో ఇక్కడ ఫైనల్ ఫేజ్లో ఈ స్టూడెంట్కి, అదే స్టూడెంట్కి ఫైనల్ పేజ్లో స్టాన్లీ కాలేజ్లో సీట్ రావడం జరిగింది ఐటీలో. సో ఇక్కడ ఈ కాలేజ్లో ఫీజు తక్కువ ఉంది, 85,000. ఇంతకుముందు కాలేజ్లో 90,000 ఉంది, ఈ కాలేజ్లో 85,000 ఉంది. ఇక్కడ డిఫరెన్స్ 5,000 ఈ స్టూడెంట్కి రిఫండ్ చేస్తారు. ఇక్కడ మీరు గమనించండి తరువుగా, ట్యూషన్ ఫీ టు బి రిఫండెడ్ ఈస్ 5,000. అందుకని మీకు స్ట్రెస్ చేస్తున్నాను. మీరు ఒకవేళ మీ సేవ కానీ ఈ సేవలో పేమెంట్ చేసి ఉంటే, తక్కువ రిఫండ్ అయి ఉంటే మీరు ప్లీజ్ గో టు దట్ పర్సన్ అండ్ కలెక్ట్ ద రిఫండెడ్ అమౌంట్. ఒకవేళ మీ బ్యాంక్ అకౌంట్ నుంచి చేసి ఉంటే క్రెడిట్ అవుతుంది, మీ బ్యాంక్ అకౌంట్కే క్రెడిట్ అవుతుంది కాబట్టి దాంట్లో ప్రాబ్లం లేదు. మీ సేవ ఈ సేవ అయితే డెఫినెట్గా వెళ్ళి బ్యాలెన్స్ అమౌంట్ని కలెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇక్కడ ఇంకో స్టూడెంట్ గురించి చూద్దాం. ఈ స్టూడెంట్కి ఫైనల్ ఫేజ్లో అన్నమాచార్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో సీట్ రావడం జరిగింది ఈసీఈ గ్రూప్లో. ఈ స్టూడెంట్కి 75,000. ఇంతకుముందు స్టాన్లీ కాలేజ్లో ఫీజు తక్కువ ఉంది, ఈ కాలేజ్లో ఎక్కువ ఉంది కాబట్టి షీ హ్యాస్ టు పే బ్యాలెన్స్ ఆఫ్ 20,000. సో 20,000 ఫీ పే చేయాల్సి ఉంటుంది. అంటే మీకు ఇంతకుముందు కాలేజ్ కంటే ఈ కాలేజ్ ఎక్కువ ఫీజు ఉంటే ఫీ పే చేయాలి. సో సెకండ్ ఫేజ్ ఆర్ ఫస్ట్ ఫేజ్ కాలేజ్ కంటే ఈ ఫైనల్ ఫేజ్ కాలేజ్లో ఫీజు తక్కువ ఉంటే మీకు రీఫండ్ అవుతుంది. మేక్ ఏ నోట్ ఆఫ్ దట్. సో ఫస్ట్ పేమెంట్ ఆఫ్ ఫీజ్ ఇదే రోజు పేమెంట్ ఆఫ్ ఫీజ్ చేసి సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూ వెబ్సైట్ చేయడానికి ప్రయత్నించండి. సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే సర్టిఫికేట్ ఎక్నాలెడ్జ్మెంట్ స్లిప్. మీరు సెకండ్ ఫేజ్ ఆర్ ఫస్ట్ ఫేజ్లో వచ్చిన కాలేజ్లో ఫిజికల్గా రిపోర్ట్ చేసి డాక్యుమెంట్స్ హ్యాండ్ ఓవర్ చేశారు కదా, హ్యాండ్ ఓవర్ చేసేటప్పుడు ఈ విధమైన సర్టిఫికేట్ ఎక్నాలెడ్జ్మెంట్ స్లిప్ అయితే ఇస్తారు. మీరు ఏ అయితే డాక్యుమెంట్స్ ఇచ్చారో అవన్నీ ఈ విధంగా ఇస్తారు. ఇది తీసుకొని వెళ్ళి రేపే, ఐ రిపీట్ ఇట్, టుమారో ఓన్లీ ట్రై టు గో టు ద కాలేజ్ అండ్ కలెక్ట్ బ్యాక్ ఆల్ యువర్ ఒరిజినల్ అండ్ జిరాక్స్ సర్టిఫికేట్స్. ఒకసారి డాక్యుమెంట్స్ కలెక్ట్ చేశాక థర్డ్ పాయింట్ ఏం చేయాలనేది చెప్తాను. థర్డ్ అండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే మీకు ఏదైతే ఫైనల్ ఫేజ్లో సీట్ వచ్చిందో కాలేజ్లో, ఆ కాలేజ్కి ఫిజికల్గా వెళ్ళి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది అండ్ హ్యాండ్ ఓవర్ ద సర్టిఫికేట్స్. ఎప్పటి లోపల అంటే 13th ఆగస్ట్, అంటే 11th to 13th ఆగస్ట్ రోజు వరకు మనకి టైం ఉంది కాబట్టి నా సజెషన్ వెడ్నెస్డే వరకు వెయిట్ చేయకండి. ట్యూస్డే లోపలనే మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయండి, సర్టిఫికేట్స్ హ్యాండ్ ఓవర్ చేయండి, సెల్ఫ్ రిపోర్టింగ్ చేయండి 12th లోపలనే. మళ్ళీ చెప్తాను, పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీజ్ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూ వెబ్సైట్ 12th వరకు టైం ఉంది. ఈ రోజే చేయడానికి ప్రయత్నించండి వెబ్సైట్ ద్వారా రిపోర్టింగ్ అండ్ పేమెంట్ ఆఫ్ ఫీజ్. అండ్ ట్యూస్డే వరకు మీరు ట్రై టు రిపోర్ట్ అట్ ద ఫైనల్ ఫేజ్ కాలేజ్ అండ్ హ్యాండ్ ఓవర్ ద సర్టిఫికేట్స్. తెలియని విషయాలు, తెలుసుకోవాల్సిన విషయాలు మీరు అప్ టు డేట్గా ఉండాలంటే కాలేజ్ దోస్తు వాళ్ళ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి అప్ టు డేట్గా ఉండండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. డూ లైక్ ద వీడియో అండ్ హైప్ ద వీడియో. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్.